ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీజేఆర్ ప్రియ శిష్యుడు బీసీ ఉద్యమ నాయకుడు జయపాల్ని బీసీ చైర్మన్ నియమించిన సందర్భంగా జై బీసీ ఐక్యవేదిక ద్వారా ఘన సన్మానం. షేర్లింగంపల్లి బీసీ నాయకుడు జేరిపార్టీ జయపాల్ని బీసీ చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జేబీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, శ్రీలింగంపల్లి బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు అడ్వకేట్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో జయపాల్ని ఘనంగా సన్మానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని వీడకుండా సుదీర్ఘకాలం నీతి నిజాయితీతో పార్టీలోనే ఉంటూ ఆటుపోట్లను తట్టుకొని నిలిచిన ఏకైక నాయకుడు జేరిపార్టీ జైపాల్. ఆయన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ చైర్మన్గా నియమించినందుకు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జైపాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సముచిత స్థానం కల్పించడానికి సిద్ధంగా ఉందని, ఇక ముందు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని, అదే రకంగా బీసీల సమస్యలు ముఖ్యంగా గొర్రెల పంపిణీ సమస్య, మత్స్యకారుల సమస్య, పద్మశాలీల సమస్య, విశ్వ బ్రాహ్మణుల సమస్య, సుమారుగా సగానికి పైగా ఉన్న బీసీల సమస్యలు తీర్చడానికి మీ వెంట నేనుంటాను, ప్రభుత్వానికి సిఫారసు చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను తెలుపుకోవడం జరిగింది. బీసీ కులాలకు ఎట్టి పరిస్థితిలో అన్యాయం జరగకుండా చూస్తానని, మీకు అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా బీసీల సమస్యలు అర్థం చేసుకుని మీ వెంట ఉంటూ ప్రభుత్వానికి సిఫారసు చేయగలనని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జై బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ తమ సందేశంతో జైపాల్ని నియమించడం సంతోషదాయకం. మా బీసీల సమస్యలు అన్ని 22 కులాలు ఉన్నాయి. బీసీలు ముఖ్యంగా ఎంబీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు మీకన్నీ తెలుసు. గొర్రెల పంపిణీలో డిపాజిట్ చేసిన వాళ్లకు న్యాయం చేయాలని, అదే రకంగా బీసీ సమస్యలు ఏవి ఉన్నా మీ దృష్టికి తీసుకొని వస్తాం. ప్రతి బీసీ కులంలో కూడా ఏదో ఒక సమస్యతో వెనుకబడిన ఈ పేదలు సతమతమవుతున్నారు. కాబట్టి మీరు సహాయ సహకారంగా ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి ఈ సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది. 54% ఉన్న బీసీలకు అనేక సమస్యలు ఉన్నవి. బీసీల జనగణన, లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ 54% ఇవ్వాలని, నిరుద్యోగ సమస్యలు కొట్టుమిట్టాడుతున్న యువతీ యువకులను ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉపాధి కల్పనలో కూడా ఉద్యోగాలు వచ్చేట్లు ప్రభుత్వానికి మీరు సిఫారసు చేయాలని కోరడం జరిగింది. ఆర్కే సాయన్న ముదిరాజ్ బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ ముఖ్యంగా 122 బీసీ కులాలు ఉన్న 54% బీసీలు ఉన్నను అధికారంలో వాటలేక ఎన్నో సమస్యలు పెండింగ్ లో పడుతున్న సందర్భంగా చట్టసభల్లో మాకు రిజర్వేషన్ కావాలని, అదేవిధంగా పేదలు ఎక్కువగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను అధిక సంఖ్యలో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పేదరిక నిర్మూలనలో చొరవ తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు లేని, పేదరికం లేని తెలంగాణను సాధించాలని, సామాజిక న్యాయమే ఏకైక లక్ష్యంగా జైపాల్ని పనిచేయాలని కోరడం జరిగింది. జైపాల్ సన్మాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జేబీసీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న, శ్రీలింగంపల్లి అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్, ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి డి కృష్ణ, కాంగ్రెస్ యూత్ లీడర్ కుమార్ యాదవ్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, అభిమానులు, కార్యకర్తలు, బీసీ నాయకులు పాల్గొని సన్మాన కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. బీసీ సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో మన జేరిపాటి జయపాల్ అన్న గారికి ఎంబీసీ చైర్మన్ పదవి వచ్చినందుకు ఘనంగా సన్మానం చేయడం జరుగుతుంది. మరి అదే విధంగా జయపాల్ అన్నకు ముందు ఉన్నత పదవులు రావాలని మా బీసీల తరఫున ఆయనకు గట్టిగా భగవంతుని వేడుకుంటున్నాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా అన్నకు పదవి ఇచ్చినందుకు. అదేవిధంగా ఇదేదైతే బీసీలలో ఇంకా ఎక్కువ శాతం రెడ్డిలకి ఇవ్వడం జరుగుతుంది, అది మేము బాగా చేస్తున్నాము. కాబట్టి దయచేసి కులాల ప్రాతిపదికగా రిజర్వేషన్ పరంగా అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రిని కోరుతున్నాం. ధన్యవాదాలు అన్నగారు.